ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాలుగా మోసం చేస్తారో అని ప్రజలకు తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి మాటలకు బడ్జెట్ లో వాళ్ళు పెట్టినటువంటి అంకెలకు ఎక్కడ కూడా పొంతనలేదు. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పరిచే విధంగా కానీ వాళ్ళు పెట్టినటువంటి అంకెల్ని చూస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి పెన్షన్లకు రూపాయి పెంచే పరిస్థితి లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు భట్టి గారు చదివినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో సగమైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పథకాల గురించి చదివింది. అది అమృత్ పథకం కావచ్చు, అది అమృత్ పథకంలో కడుతున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్లు కావచ్చు, మిగతా అనేక పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలని భట్టి గారు శాసనసభలో చదివింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల ప్రసంగాలు చూస్తే అనిపించింది ఎక్కడ బీసీలను ఉద్ధరిస్తారో, అసలు బీసీలని ఆదుకోవడానికే వీళ్ళు పుట్టిందా అనిపించింది. నిన్న లేక మొన్న శాసనసభలో చర్చ జరిగింది. ఈ రోజు బీసీలకు ఎట్లా మొండి చేయి చూపాలనో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతులతోనే అర్థమైపోయింది. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కేటాయించారు. గత సంవత్సరం పద్దుని ప్రతిపాదించి నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఆ పద్దే లేదు, ప్రత్యేకంగా బీసీ సప్లాన్ అన్న పదమే లేదు. గతంలో 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు పంటల బీమా కొరకని, కానీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు. 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ లోనైనా ఏమన్నా కేటాయింపులు సరిగా చేసి రైతులకు రుణమాఫీ చేస్తారేమని ఈ రాష్ట్ర రైతులంతా కూడా ఆశపడ్డారు. నిరుద్యోగ భృతి అన్నారు, 6 గ్యారంటీల పథకం, ఇందిరమ్మ ఇండ్లు 9,148 కోట్లు గతంలో కేటాయింపులు చేస్తే నయా పైసా కూడా ఒక ఇల్లు ఖర్చు కాలేదు. ఈ సంవత్సరం ఇంకా మొదలే కాలేదు, మళ్ళా 3,500 ఇండ్లు అన్నారు. అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆ 3,500 ఈ 3,500 అంటే 7,000 ఇండ్లు మీరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వాలా. 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రికి నేను సవాల్ చేస్తా ఉన్నా. 5 లక్షల నుండి మీరు 10 లక్షలు పెంచినామని చెప్తున్నారు కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేషెంట్ అయినా 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నిరూపించాల. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని పట్టుకొని పోతే ప్రైవేట్ ఆసుపత్రులలో ఆసుపత్రి యాజమాన్యం లోనికి రానిస్తలేదు. చదువుకున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగి ఇస్తలేరు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందుంది వాళ్ళు ఈరోజు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వానికి శాపం తలగక మానదు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతున్నామని చెప్తారు. ఎక్కడ పోయినాయి రూపాయి కేటాయింపులు లేకుండా హైడ్రా కానీ ఓఆర్ కానీ ఓల్డ్ సిటీ మెట్రో కానీ మిగతా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది.